ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథము 105వ అధ్యాయం 1వ వచనం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామాన్ని ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. ఈ వాక్యం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఒకటే కాదు, లేదంటే మనం ఆయనని మన జీవితంలో జరిగిన కార్యాలను గుర్తు చేసుకుని ఆయనకి మరింతగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కాదు, కానీ ఆయన నామమును అన్యజనుల మధ్య ప్రకటించాలంట. అన్యజనుల మధ్య ప్రకటించి ఆయన యొక్క గొప్ప కార్యాలను అందరికీ తెలిసేలాగా చెప్పాలి. ఇప్పుడు చూడండి, చాలామంది యువత అటువంటివి సన్నివేశాలు చూసినప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది, చాలా గర్వంగా అనిపిస్తుంది. చిన్న చిన్న పిల్లలు 20 సంవత్సరాల 22, 20, 25 సంవత్సరాల లోపు వాళ్ళే దేవుణ్ణి ప్రజల మధ్య బాహాటంగా ప్రకటిస్తున్నారు. అటువంటి చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, నేను ఎందుకు అలా చేయలేకపోతున్నానని. నిజంగా దేవుని యొక్క గొప్పతనాన్ని నలుగురికి చెప్పడం, ఆయన కార్యాలను నలుగురికి తెలిసేలా ప్రకటించడం అంటే ఇది చాలా గొప్ప విషయం అన్నమాట. ఇంకొకటి, ఈ వాక్యంలో 3 విషయాలు ఉన్నాయి. అవేంటంటే యెహోవాను స్తుతించటం ఒకటైతే, రెండవది ఆయన నామమును ప్రకటించటం, మూడవది ఏంటంటే ఆయన యొక్క గొప్ప కార్యాలను అన్యులకు తెలియజేయడం. మొదటగా స్తుతించడం అంటే దేవుణ్ణి ప్రతి క్షణం, ప్రతి నిమిషం మనం ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా దేవుని తలుచుకోవడం, దేవుని స్తుతించడం. ఎలా? కీర్తన ద్వారా కానీ, పాటల ద్వారా కానీ, లేదంటే వాక్యం ద్వారా కానీ, ప్రార్థన ద్వారా కానీ స్తుతిస్తే అది మనలో ఉన్న భక్తిని దేవునికి తెలియపరుస్తుంది. అలాగే మనలో ఉన్న ఏమంటారంటే ప్రతి ఒక్క పాపాన్ని తొలగించుకోవడానికి ఒక మార్గం అవుతుంది. మనలో ఉన్న ఒక అహంకారాన్ని కానీ, గర్వాన్ని కానీ తొలగించుకోవచ్చు. ఏదైనా కోపం వచ్చినా, లేదంటే ఏదన్నా కొంచెం ఇతరులపైన కోపంగా ఉన్నా, లేదంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుని నామాన్ని తలుచుకుంటే, దేవునికి స్తుతులు చెల్లిస్తే మనలో ఉన్న ప్రతి పాపాన్ని తొలగించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. స్తుతించడం, ప్రతి క్షణం దేవుని స్తుతించడం అంటే అంతకన్నా గొప్ప విషయం ఏముండదండి. ఏ రీతిగా అయినా సరే, పాటలు పాడుతాను, లేదంటే పని చేస్తూ ఏదో ఒక పాట పాడుకోండి, లేదంటే మనకి గుర్తొచ్చిన వాక్యాన్ని దాన్ని గుర్తుకు తెచ్చుకుని మనసులో అనుకోవడం, లేదంటే చిన్న సమయం దొరికిన దేవునికి ప్రార్థన చేయడం. ఇంకోటి, ఇలా చేయడం వల్ల దేవునికి మనకి దేవునిపై ఉన్న ఒక విశ్వాసం అనేది బలపడుతుంది. మనలో ఉన్న భక్తి దేవునికి తెలియజేయబడుతుంది. రెండవది ఏంటంటే దేవుని నామమును ప్రకటించడం. ఇందాక చెప్పాం కదండి స్టార్టింగ్లో, యువత ప్రకటిస్తున్నారని. నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది అలా కొన్ని చూసినప్పుడు. ఎట్లా అంటే వాళ్ళు దేనికి భయపడరు, దేవుని పిలుపు కోసం ఎంతకైనా వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. రోడ్ల మీద జనాల మధ్య వాళ్ళు ఎవరు విన్నా వినకపోయినా దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రకటిస్తూనే ఉంటారు. దేవుని నామంలో ఉన్న మాధుర్యాన్ని, ఆయన యొక్క బలాన్ని అన్నిటినీ చెప్తూ ఉంటే మనకి చాలా ఆనందం అనిపిస్తుంది నాకైతే అది చూసినప్పుడు. అలాగా మీరు వీలైనంత వరకు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో దేవుని యొక్క నామాన్ని మీరు ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవడమే కాదు, కానీ మీ పక్కన ఉన్న వారికి, మీ తోటి వారికి ఆయన యొక్క నామం ఒక గొప్పతనాన్ని తెలియజేయండి. ప్రతి ఒక్కరు, నువ్వు ఒకరిద్దరికి తెలియజేస్తే వాళ్ళిద్దరు ఇంకొకరిద్దరికి తెలియజేస్తారు. అలాగా దేవుని యొక్క నామాన్ని ఒక 10 మందికి తెలియజేసావంటే అది నీ జీవితంలో ఎంత మార్పును తీసుకొస్తుందంటే అది ఊహించలేము. నీ దేవుడు నీపైన ఎంత కనికరం చూపిస్తాడంటే నేను ఉన్నత స్థితిలో నిలబెడతాడు. ఇంకా మూడవది ఏంటంటే ఆయన గొప్ప కార్యాలని నలుగురికి తెలియజేయాలంట. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ జీవితంలో ప్రతిరోజు ఏదో ఒక కార్యం జరుగుతూనే ఉంటుంది. ఆయన నమ్ముకుని ఉన్నామంటే ఏదో ఒక కార్యం చేస్తూనే ఉంటాడు. ఆ కార్యాలని
మన పక్కన ఉన్న వారికో లేదంటే మనం ఎక్కడికైనా వెళ్తే వాళ్ళందరిలో ప్రకటించాలి. దేవుని కార్యాలు, గొప్ప కార్యాలు ఎన్నని చెప్పగలం చెప్పండి? ప్రతి క్షణం ఏదో ఒకటి, ఏదో రీతిగా గొప్ప కార్యాలంటే ఇప్పుడు మనం నిన్న ఉన్నాం, ఈరోజు ఉంటామో లేదో తెలియదు, కానీ ఈరోజు జీవించి ఉన్నామంటే అది ఎవరి గొప్పతనం అండి? దేవుని యొక్క గొప్పతనం కదండి. ఇప్పుడు చాలామందికి తింటాకి తిండి ఉండట్లేదు, సరైన బట్టలు ఉండట్లేదు. అలాంటిది మనకి దేవుడు చల్లగా చూసి మనకు కావాల్సింది ప్రతిదీ సమకూరుస్తున్నాడు. మనకు కావాల్సింది ప్రతిదీ సమకూరుస్తున్నాడు, ఏ లోటు లేకుండా చూస్తున్నాడంటే అది దేవుని గొప్పతనమే కదండి, దేవుని గొప్ప కార్యాలే కదండి. మరి ఎంతోమంది హాస్పిటల్లో అనేకమైన రోగాలతో బాధపడుతున్నారు. నువ్వు నేను ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి బాధ లేకుండా ఆనందంగా మనం చేసుకోగలుగుతామంటే అది దేవుని యొక్క గొప్పతనం కదండి. ఇటువంటి గొప్ప కార్యాలు ఎన్నో దేవుడు చేశాడు మన జీవితాల్లో జరిగిన దేవుని యొక్క గొప్ప కార్యాలను నలుగురికి తెలియజేయడం ద్వారా అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, నిన్ను ఎంతగానో బలపరుస్తుంది. దేవునిపై నీకున్న విశ్వాసాన్ని మరింత రెట్టింపు విశ్వాసాన్ని నీకు కలిగిస్తుంది. అలాంటి విశ్వాసం, అలాంటి ఈ దేవునిపై ఉన్న నమ్మకాన్ని మీరు బలంగా బలపరుచుకోవాలని కోరుకుంటూ, ఈ వాక్యాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరు మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమేన్.